క్రైస్తవుడి పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యేసయ్య నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నావా? తప్పక దేవుని వాగ్దానం నెరవేరబడుతుంది. అది ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పక దేవుని మాట నెరవేరబోతుంది. దాని ప్రతిఫలం మనం చూడబోతున్నాం. ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడొద్దు. దేవుని మాట అబద్ధమని అనుకునకూడదు. దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. ఆ వాగ్దానం నెరవేరినప్పుడు దేవునికి కృతజ్ఞతగా మన జీవితం ఉండాలి. అంతేగాని వాగ్దానం నెరవేరబడి దేవుడు మేలులు పొందుకున్నప్పుడు దేవుని మర్చిపోయే విధంగా మన జీవితం ఉండకూడదు. సరేనా? స్టోరీ విందామా? బైబిల్లో అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి పిల్లలు లేరు. అతను తన అన్న కుమారుడైన లోతుని తన కుమారుడిగా ఎంచుకొని లోతుని చాలా ప్రేమించాడు. అయితే దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నీకు సొంత కుమారుని ఇవ్వబోతున్నాను. నీ భార్య అయిన శారా గర్భము ధరించి కుమారుని కంటుంది అని దేవుడు వాగ్దానం. ఈ లోకపరంగా చూస్తే అబ్రహాము శారా తల్లిదండ్రులు అవ్వడం అసాధ్యం. ఎందుకంటే వారి శరీరం సహకరించవు. అయినప్పటికీ అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే 25 సంవత్సరాలు అబ్రహాము ఆ వాగ్దానం నెరవేర్చు కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరే సమయం రానే వచ్చింది. తన భార్య అయిన శారా గర్భం ధరించి చక్కని కుమారుణ్ణి మరి అబ్రహాంకి ఇచ్చింది. ఆ కుమారుడే ఇస్సాకు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని వారు నమ్మారు. 25 సంవత్సరాలు ఆ వాగ్దానాన్ని మరి ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశారు. దాని ప్రతిఫలమే వారికి చక్కని కుమారుడు పుట్టడం. కుమారుడు పుట్టిన తర్వాత అబ్రహాము కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. తన ఏకైక కుమారుణ్ణి, ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేని లోటును తీర్చిన కుమారుణ్ణి ఎంతగానో ఆ తల్లిదండ్రులు ప్రేమిస్తూ వచ్చారు. అయితే ఒక దినాన దేవుడు అబ్రహాంని పరీక్షిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే కుమారుడు లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా అంటే దేవుడు అబ్రహాంని నా స్నేహితుడా అని పిలిచే అంతగా వారి మధ్య రిలేషన్షిప్ ఉంది. కుమారుడు వచ్చిన తర్వాత అదే రిలేషన్షిప్ ఉందా లేదా అబ్రహాంలో ఏదైనా మార్పు వచ్చిందా అని దేవుడు పరీక్షించుటకు సిద్ధపడ్డాడు. ఎలా పరీక్షించాడంటే, అబ్రహమా, నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను, నేను అడిగింది నాకు ఇస్తావా అని అడిగితే అబ్రహాం అంటాడు, దేవా, నీకంటే ఎక్కువైనది నాకు ఏది లేదు, నువ్వు ఏది అడిగినా ఇస్తాను అంటాడు. అయితే నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా అని అడుగుతాడు. అది ఎంత కష్టంగా ఉంది కదా వినడానికి, చాలా కఠినంగా ఉంది కదా. అయినప్పటికీ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి బలిగా అర్పించుటకు సిద్ధపడి మోరియా పర్వతాన్ని ఎక్కడానికి బయలుదేరుతారు. వారితో పాటు గాడిదలు, కట్టెలు, పనివారు ఇవన్నీ కలిసి మరి వీటితో కలిసి అబ్రహాము తన కుమారుని తీసుకొని బయలుదేరుతాడు. కొండ దగ్గరకు వచ్చిన తర్వాత అబ్రహాము పనివారితో చెప్తాడు, ఇంతవరకు గాడిదల్ని కట్టెల్ని మోసుకుంటూ వచ్చాయి, మీరు మా సామాన్లు మోసుకుంటూ వచ్చారు, అయితే ఇంక చాలు. ఇప్పుడు ఈ కట్టెలు ఇస్సాకు మోస్తాడు, మేమిద్దరం
మోరియా పర్వతం ఎక్కుతాం, మీరు ఇక్కడే ఉండండి, తిరిగి మేము వస్తాం అని విశ్వాసంతో నమ్మి తిరిగి మేము వస్తామని చెప్తాడు. చెప్పి తన కుమారుడైన ఇస్సాకుని కట్టెలను తీసుకొని మోరియా పర్వతం ఎక్కుతాడు. ఎక్కాక అక్కడ ఇస్సాకు డౌట్ వస్తుంది. ఏంటంటే, డాడీ, బలిపీఠం పెట్టడానికి కట్టెలు ఉన్నాయి మన దగ్గర, మరి బలి అర్పించుటకు గొర్రెపిల్ల ఎక్కడుంది అని అడుగుతాడు. గొర్రెపిల్ల ఎక్కడుంది అని ఎప్పుడైతే ఇస్సాకు అడుగుతాడో అబ్రాహాం అంటాడు, దేవుడే చూసుకుంటాడు అని. నువ్వే ఆ గొర్రెపిల్ల అని చెప్పలేదు అబ్రాహాం. అయినప్పటికీ ఇస్సాకు అక్కడ బలిపీఠాన్ని సిద్ధపరుస్తాడు. ఇస్సాకుని బలిపీఠం మీద పడుకోబెడతాడు తండ్రి అయిన అబ్రాహాం. ఆ సమయంలో నిజంగా ఇస్సాకు ఎంత తండ్రికి లోబడే వ్యక్తి అంటే, తన తండ్రి తనని చంపేస్తున్నప్పటికీ మౌనంగా ఉంటాడు. ఇక్కడ ఎదురు తిరగడు, ఆరిపోవటానికి ప్రయత్నించాడు. తన తండ్రిని ప్రేమించాడు, తన తండ్రి మాటకి లోబడ్డాడు, తన తండ్రి చేసే పనిని ఓర్చుకున్నాడు. దేవాది దేవుడు కూడా అబ్రహాము తనని ఎంత ఇష్టపడుతున్నాడో గ్రహించాడు. ఇన్ని సంవత్సరాల వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అయినప్పటికీ నేను అడిగితే తన కుమారుని గుట్టకు కూడా వెనుకడుగేయలేదు. నిజంగా అబ్రాహాంలో ఏ మార్పు రాలేదు అని దేవుడు ఎంతగానో అబ్రాహాం సంతోషిస్తాడు. వెంటనే, అబ్రాహమా ఆగు, నీ కుమారుని బలర్పించొద్దు, నీ ప్రక్కనే గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకొని బలర్పించు అని చెప్తాడు. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా ఒక దినాన్ని నెరవేరబడుతుంది. అయితే దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు, నీ జీవితాన్ని బాగు చేసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాం వలె ఇస్సాకు వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి అలాగే ప్రేమిస్తావా? లేదా నీ అవసరతలు అన్నీ తీరిపోయాయి కదా, ఇంకా దేవునితో నాకు పనేంటి, ఇంకా దేవుడు అని ఎందుకు అనాలి, నాకు కావాల్సినవన్నీ వచ్చేసాయి కదా, ఆ దేవుని పక్కన పెడదాంలే అని ఆలోచిస్తున్నావా? లేదు. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినప్పటికీ అది ఒక విగ్రహమే, అది ఒక విగ్రహారాధనే. గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో చెప్పిన వాగ్దానం నెరవేరబడుతుంది తప్పకుండా. అయితే వాగ్దానం నెరవేరబడిన తర్వాత కూడా నీ జీవితం ఎలా ఉంటుందో పరీక్షించు. దేవునికి దగ్గరగా జీవిస్తేనే, దేవుని వల్ల నమ్మకంగా జీవిస్తేనే అది నీకు నాకు ఆశీర్వాదకరం. ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని బట్టి గర్వించి దేవుని పక్కన పెడితే అది క్షేమం కాదు. అబ్రహామును బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. మరి నీ జీవితం బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ విశ్వాసం ఏ విధంగా ఉంది ఒకసారి పరీక్షించు. దేవుడు పరీక్షిస్తున్న సమయంలో దేవుని ప్రశ్నించు. ఆ పరీక్షకు లోబడు, ఆ పరీక్షలో విజయం సాధించు. అప్పుడే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవునయ్యా, అబ్రహాము మీరు చేసిన వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వసించాడు, పొందుకున్నాడు. తిరిగి ఆ వాగ్దాన విషయమై మీరు పరీక్షించినప్పుడు ఆ పరీక్షని పాస్ అయ్యాడు. అబ్రహాం వలె మేము కూడా ఓపికతో, ఓర్పుతో మీ వాగ్దానాన్ని పొందుకునే శక్తిని మాకు దయచేయండి.
మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు మేము వెనుతిరగక ఆ పరీక్షలో విజయం సాధించేటట్టు మాకు జ్ఞానాన్ని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి. మిమ్మల్ని విడిచిపెట్టి జీవించే జీవితం మాకు ఎంతగానో నష్టం అని గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి. మీరు మాతో ఉన్నారని, మా చేయి పట్టుకొని ఉన్నారని, మీరు ఎల్లప్పుడూ మాతో స్నేహం చేయడానికి ఆశపడుతున్నారని గ్రహించే మనసు మా అందరికీ దయచేయండి. ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.